టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నా. ఇప్పుడు 2026లో ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటారో అసలు ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ట్రెండింగ్ ఏ విధంగా ఉంది, అసలు ఎలాంటి బ్రాంచెస్కి ఎట్లాంటి జీతాలు వస్తున్నాయి ఏంటి, ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అందరికీ కూడా. ఎందుకంటే ట్రెండింగ్ మారుతుంది కాబట్టి కంపెనీస్ వచ్చే విధానం కానీ, తీసుకునే విధానం కానీ, స్కిల్స్ చూసే విధానం కానీ ఇవన్నీ కూడా మారిపోతున్నాయి. సో నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలో కొన్ని ఫ్యాక్ట్స్ ఇప్పుడు వర్తించకపోవచ్చు, ఇప్పుడు చెప్పిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వర్తించకపోవచ్చు. ఈ 2025 బ్యాచ్ ఏదైతే పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిందో, 26 ఏవైతే రీసెంట్గా పాస్ అయ్యి బయటకు వస్తున్నారో, అంటే 26 ఇంకా నెంబర్స్ రాలేదు. వీళ్ళ పాస్ అయ్యి బయటకు వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐఐటీస్లో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఎన్ఐటీస్లో ఏ విధంగా ప్లేస్మెంట్స్ ఉన్నాయి అన్న పర్స్పెక్టివ్లోకి వచ్చినట్లయితే, ఈవెన్ IIITస్లో శాంపుల్కి అన్ని కాలేజీలు నేను చెప్పలేను కాబట్టి ఐఐటీస్లో ఐఐటి ముంబై ఒకటి నేను తీసుకుని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే ఎన్ఐటీస్లో ఎన్ఐటి వరంగల్ మనకు అందరికీ తెలుసు కాబట్టి ఎన్ఐటి వరంగల్ అఫీషియల్గా ఇచ్చినటువంటి, ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి నెంబర్స్. సో ఇదేది మనం కంపెనీస్ ఇచ్చినవి కాదు, గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి కొంత మ్యానిపులేట్ చేయరు. ఇప్పుడు అదే వేరే ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీస్, అమృతానం, విఐటి, ఎస్ఆర్ఎం ఇలాంటివి అయితే కొంత ప్రైవేట్ కాలేజీలు, కేఎల్యూ కానీ ఇలాంటివి చాలా మ్యానిపులేట్ చేశారు, చాలా బయటకు వచ్చినాయి. వాళ్ళు ఆఫర్లు ఇచ్చినట్టు చూపిస్తారు, హెచ్ఆర్తో మాట్లాడుకుని పబ్లిష్ చేస్తారు, తర్వాత ఆఫర్లు వెనక్కి తీసేసుకోవడం ఉంటారు. బట్ ఇంట్లో కూడా జరిగినాయి, కానీ ఇది జెన్యూన్ పద్ధతిలో జరిగినాయి. అవి అంతా క్రియేట్ చేస్తూ ఉంటారు. బట్ గవర్నమెంట్ కాలేజెసే కాబట్టి ఈ ఇచ్చినటువంటి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్స్ కరెక్ట్గా ఉంటాయి. ప్రాబబ్లీ శాలరీస్ పర్స్పెక్టివ్లో చెప్తాను కాబట్టి ఈ వీడియో, ఇందులో యావరేజ్ శాలరీ వేరు, మీడియన్ శాలరీ వేరు. ఎప్పుడు కూడా మీరు యావరేజ్ని దృష్టిలో పెట్టుకోకూడదు. ఎందుకంటే 1 or 2 స్టూడెంట్స్కి ఒకరు వేరే హైపై వచ్చింది అనుకోండి, 1 crore లేకపోతే ఏదైనా 80 lakhs 70 lakhs. సో యావరేజ్కి ఎఫెక్ట్ మిగతా వాటి మీద పడిపోతుంది కాబట్టి మీడియన్ శాలరీ అనేది కొంచెం రీజనబుల్గా మనం మాట్లాడుకోవచ్చు. అఫ్కోర్స్ మినిమం శాలరీ పక్కన పెడదాం, మీడియన్ శాలరీ మనం చూద్దాం. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్ఐటీస్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్స్ ఏదైతే అఫీషియల్గా ఉన్నాయో అవి మాత్రమే నేను చూసి నేను చెప్తున్నానండి. సో దట్ మీకు అండర్స్టాండ్ ఇన్ బెటర్ వే. బ్రాంచెస్ తర్వాత నేను అనాలిసిస్ చేస్తాను. బీటెక్లో కంప్యూటర్ సైన్స్ 167 మంది స్టూడెంట్స్కి అయితే 137 మంది ఎలిజిబిలిటీ ఉంది, అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు. అలాగే 130 మంది ప్లేస్ అయ్యారు, 95% వరకు ప్లేస్ అయ్యారు. మ్యాక్సిమం సిటీసీ పక్కన పెడతాం, 53 లక్షలు అలా ఉంది. కానీ బట్ మీడియన్ వచ్చి 20 లక్షలు ఉంది ఎన్ఐటి వరంగల్. ప్రాబబ్లీ ఎన్ఐటి వరంగల్ ఇది అంటే మీకు బిట్స్ కానీ లేకపోతే IIIT హైదరాబాదు, IIIT బెంగళూరు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వీటికంటే యావరేజ్ తక్కువ అని చెప్పుకోవచ్చు. యావరేజ్ వదిలేండి, మీడియం చూద్దాం మనం. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 155 మంది ఉంటే వాళ్ళు 111 మంది, పర్సంటేజ్ చూస్తే 85%. ఇంకా నెంబర్ అనేది ఎందుకంటే 85% ప్లేస్ అయ్యారు ఎలక్ట్రానిక్స్లో. మ్యాక్సిమం సిటీస్ ఎక్కువ ఉంటుందండి, ఇప్పుడే కాదు, ఇప్పుడు ఈవెన్ ఐఐటీస్లో కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఈసీ వాళ్ళకి అందులో 1 or 2 people చాలా హై పే వస్తుంది. అది పక్కన పెడదాం, అది మనం మాట్లాడకూడదు, మళ్ళీ దాని ఇండైరెక్ట్గా మీనింగ్ కన్వే అయిపోతుంది. మీకు 18 లక్షలు ఉందండి ఈసీకి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 142 మంది ఎవరైతే పిల్లలు ఉన్నారో అందులో వచ్చినటువంటి మీడియం శాలరీ 16 తగ్గుతుంది కొంచెం. మెకానికల్ ఇంజనీరింగ్ 145, జనరల్గా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందండి. ఇది 12.5, 12,50,000 మీడియం శాలరీ. కెమికల్ ఇంజనీరింగ్ మీరు చూసుకున్నట్లయితే 115 మందికి మీడియం శాలరీ 10 లక్షలు. అంటే పర్సంటేజ్ వైజ్ చూస్తే 83% పీపుల్కి జాబ్లు వచ్చినాయి ఎన్ఐటి వరంగల్లో. మీడియం శాలరీ 10 లక్షలు. సివిల్ ఇంజనీరింగ్లో 113 ఉన్నట్లయితే పర్సంటేజ్ వైజ్ చూసినట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ మీకు 80% వరకు కూడా జాబ్లు వచ్చినాయి. మీడియం శాలరీ 8 లక్షలు సంవత్సరానికి జీతం. మెటలర్జీ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్లో 75 పిల్లలు ఉంటే 75 మంది పిల్లలు ఉంటే 87% మంది పిల్లలకు వచ్చినాయి, 8 లక్షలు. సేమ్ సివిల్ ఇంజనీరింగ్ ఎంతైతే ఉందో మెటలర్జీ కూడా 8 లక్షలు ఉంది యావరేజ్. బయోటెక్నాలజీ కూడా 8 లక్షలే ఉంది యావరేజ్, బట్ 77. అంటే ఓవరాల్ చూస్తే సివిల్, మెటలర్జికల్, బయోటెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇంచుమించు. కెమికల్ ఇంజనీరింగ్ కొంచెం స్లైట్గా ఎడ్జ్ వస్తుందండి. కెమికల్ ఇంజనీరింగ్ జనరల్గా 1 or 2 people చాలా హైపైకి వెళ్తారండి యాక్చువల్గా. బట్ ఓవరాల్గా 8 lakhs ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 10 లక్షలు ఉంది. మెకానికల్ స్లైట్గా ఇంకో 2 లక్షలు ఎక్కువ ఉంది, 12 అలా ఉంది. సో మీకు వెళ్ళి ఎలక్ట్రానిక్స్ అవి చెప్పాను మీకు. ఎంటెక్ కూడా చెప్తాను, సో దట్ మీకు ఐడియా ఉంటుంది. ఎంటెక్లో కూడా యావరేజ్గా సిఎస్కి వచ్చి 19-20 లక్షలు ఉందండి సిఎస్లో. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 18 లక్షలు ఉంది. ఎంటెక్ ఎలక్ట్రానిక్స్లో చూసుకున్నట్లయితే 24 ఉంది, ఇంచుమించుగా విఎల్ఎస్ డిజైన్ 26 అలా ఉంది. 13 లక్షల అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్. ఎంటెక్ IEEE వచ్చేసరికి పడిపోయిందండి బాగా.
9 lakhs 12 lakhs 9 lakhs అలా ఉందండి. ఎంటెక్ మెకానికల్కి వచ్చేటప్పటికి 10 12, మెషిన్ డిజైన్ 10 9.5 11.5 10 మెకానికల్. అంటే ఓవరాల్గా డిజైనింగ్ రిలేటెడ్ ఎక్కువ వచ్చి పట్టుకెళ్ళారు. సో అట్లాగే ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేది తక్కువ ఉంటుందండి. ఇది నా బ్రాంచ్, బ్యాడ్ లక్. 90% కొన్ని బ్రాంచుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంటెక్ చూసుకున్న మీడియం మరి 6 లక్షలు 5 లక్షలే ఉందండి. మరి ఘోరంగా ఉంది. 6 లక్షలు 6.5 లక్షలే ఉంది ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అయితే 8 లక్షలు ఉంది. ఎంటెక్ వచ్చేసరికి 6 లక్షలు ఉంది. ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అంటే చాలామంది ఎంటెక్ చేస్తానంటారు కదా, అది అర్థం అవడం గురించి చెప్తున్నాను మీకు. ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి 20 లక్షలు ఉంది. చెప్పాను కదండి ఎంటెక్లో. బట్ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ 30% అయ్యారండి. 70% ప్లేస్మెంట్ రాలేదు. ఆ వచ్చిన వాళ్ళల్లో యావరేజ్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకంటే. రాని వాళ్ళని తీసేసి జాబులు వచ్చిన వాళ్ళలో యావరేజ్ చేస్తారమ్మా. సస్టైనబుల్ ఎనర్జీ జనరేషన్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో 6 లక్షలు మీకు మీడియం శాలరీ. సిస్టమ్స్ అండ్ కంట్రోలింగ్ ఇంజనీరింగ్ 0 అసలు ప్లేస్మెంట్స్ రాదు. ఎంటెక్ బయోటెక్నాలజీకి వచ్చేటప్పటికి 6 లక్షలండి ఎంటెక్. బీటెక్ వచ్చేటప్పటికి 8 లక్షలు, ఎంటెక్ వచ్చేటప్పటికి 6 లక్షలే. బీటెక్ చదివి నేను హైయర్ స్టడీస్కి వెళ్ళిపోతాను, రీసెర్చ్ చేస్తానంటారు. అలా వెళ్ళిన ఉన్నారు ఇందులో, 4 ఉన్నారండి, 3 ఉన్నారు. బట్ అందరూ ఎలా లేరున్నదని మీకు అర్థం అవ్వాలి కాబట్టి పాయింట్ చెప్తున్నాను. బట్ జాబ్ వచ్చిందండి, రాలేదని కాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దీన్ని నెగిటివ్గా చెప్పట్లేదు. బట్ ఇది ఎన్ఐటి వరంగల్ కదా అని ఏదో స్టాంప్ వేసుకుందాం అని చెప్పిపోతే ఇలా ఉంటాయి పరిస్థితులు. మెటలర్జీ అంటే మెటీరియల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉంటుందో 6.8 లక్షలు ఎంటెక్కి. ఎంబీఏ ఇంకా పెద్దగా ఎంబీఏ 6 లక్షలు ఉందండి. ఇంకా కొంతమంది అవి కూడా పోతాయి. ఎంసీఏ ఇది కూడా మరి 5 లక్షలకు వచ్చేసింది ఘోరంగా. మ్యాథ్స్ ఎంఎస్సీ మ్యాథ్స్ అని చాలామంది చెప్తారండి. ఎంఎస్సీ మ్యాథ్స్ కూడా మీకు 5.5 లక్షలు వచ్చిందండి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు అంతే. కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తారు తప్ప ఇక్కడ అసలు ఏమీ లేవు. 6 లక్షలు 5 లక్షలు అలా ఉన్నాయండి. ఎంఎస్సీ కెమిస్ట్రీ కూడా అంతేనండి, 5 లక్షలు. ఎంఎస్సీ ఫిజిక్స్ కూడా 5 లక్షలే. సో ఓవరాల్గా యూజీకి వచ్చేటప్పటికి 86% ప్లేస్మెంట్స్ వచ్చినాయండి. పీజీకి వచ్చేటప్పుడు 75%. సో యావరేజ్గా చూస్తే ఒక 80% వరకు ప్లేస్ వచ్చినాయి. 1258 మంది ప్లేస్ అయ్యారు. ఇది ఎన్ఐటి వరంగల్. ఫస్ట్ ఇది కన్క్లూడ్ చేసిన తర్వాత నేను ఐఐటీస్కి వెళ్తాను. అంటే ఓవరాల్గా ఎన్ఐటి ఒక ఎన్ఐటి అంటే మొదలెస్ అన్ని ఎన్ఐటీస్ అలాగే ఉంటాయి అనుకోండి. ఇవి కొంచెం పెద్ద ఎన్ఐటి ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా కిందకి థర్డ్ రేటెడ్ ఎన్ఐటీస్కి వెళ్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్పట్లేదు. ఆల్మోస్ట్ ఇదే ఉందండి. అంటే ఇది ఇక్కడ తక్కువ ఎక్కువ నేను చెప్పట్లేదు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందువల్ల ఏంటంటే గమ్ముని ఎన్ఐటీస్లో లోయర్ ఎన్ఐటీస్లో ఏదో బయోటెక్నాలజీ మెకానికల్ మైనింగ్ వచ్చిన వెళ్ళిపోతే మేబీ అందులో ఉన్న టాప్ 3-4 పీపుల్ ఎవరైతే ఉంటారో హైయర్ స్టడీస్కి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది తప్ప మిగిలిన వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కానీ జాబులు వచ్చి నెంబర్ మాత్రం సిఎస్తో కంపేర్ చేస్తే కోర్ బ్రాంచెస్ నెంబర్స్ పెరుగుతాయి. ఇది కొంచెం లాజికల్గా అండర్స్టాండ్ చేసుకున్నామా. నేను అంటే 2-3 పాయింట్స్ నేను డిఫరెన్షియేటెడ్గా మాట్లాడుతున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఈ సరిగ్గా అర్థం కాకపోతే మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కోర్ మెకానికల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇంకో కంపెనీ ఉంది. ఈ కోర్ కంపెనీస్లో రిక్వైర్మెంట్ స్లైట్గా పెరుగుతూ సిఎస్లో రిక్వైర్మెంట్ తగ్గుతుందా అని అడిగితే తగ్గుతుంది. రీసెంట్గా అన్నా యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానివ్వండి, అన్నా యూనివర్సిటీ కానివ్వండి, ఆర్ఎంకే కాలేజీ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సో మా ఫ్రెండ్ పంపించాడు సిగ్నల్. చూస్తే పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్లో మీరు చూసుకున్నప్పుడు సిఎస్ కంటే కూడా ఎలక్ట్రికల్కి మెకానికల్కి ప్రారంభికలో 100% మెకానికల్ వచ్చినాయి. ఉదాహరణకి అంటే ఎలిజిబిలిటీగా ఉన్న స్టూడెంట్స్కు, లేకపోతే ఇప్పుడు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ గుండి కాలేజీ కానివ్వండి. అంటే లాజిక్ శాలరీస్ కదండి నేను మాట్లాడేది ఇక్కడ. యావరేజ్ శాలరీస్ పర్సంటేజ్ వేరు, యావరేజ్ శాలరీస్ వేరమ్మా. పర్సంటేజ్ వైజ్ వచ్చేటప్పటికి చాలా కాలేజెస్లో కోర్ బ్రాంచెస్ తీసేయడం వల్ల గత 10 ఏళ్లలో కోర్ స్టూడెంట్స్ తక్కువ అయిపోవడం వల్ల తీసుకెళ్తున్నారు, తక్కువ జీతాలు తీసుకెళ్తున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఈజ్ డిఫరెంట్. జాబ్ రావడం వేరు, మీడియన్ శాలరీ వేరు, హైయెస్ట్ శాలరీ వేరు. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మిస్లో ఒకది ఇంకొక దాన్ని కలిపేయద్దు, ఓకేనా. సో ఎందుకంటే ఈ కోర్ బ్రాంచెస్ లేకపోవడం వల్ల ఈ కోర్ బ్రాంచెస్కి వచ్చి తక్కువ జీతాలతో తీసుకెళ్తున్నారు. సిఎస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లో స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో అంత ఆటోమేషన్ అయిపోతుంది కాబట్టి లోలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళటం మానేస్తున్నారు. దీన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి అంటే, మీరు బాగా చదవగలిగితే సిఎస్లో తిరిగి ఉండదు, బాగా లీస్ట్ చదివితే అసలు జాబ్ రాదు, వచ్చి నిలబడదు. అదే మీరు కోర్ బ్రాంచెస్లోకి వెళ్ళి బాగా చదవకపోయినా సివిల్లో లేకపోతే ఏదో మెకానికల్లో ఎవడో కూడా జాబ్ ఇస్తాడు, తక్కువ జీతం ఇస్తాడు, 5 lakhs 6 lakhs. ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అంతే కదండి, 5-6 lakhs ఉన్నాయి. అఫ్కోర్స్ ఎన్ఐటి వరంగల్ అంటే అలాంటి కాలేజీలో సిఎస్కి వెళ్ళమన్న ఉద్దేశం. బట్ చిన్న కాలేజెస్లోకి వెళ్ళినప్పుడు సిఎస్లో ఎలాగ మీరు ప్లేస్మెంట్స్ తెచ్చుకునేంత కేబిలిటీ ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపులే మీకు ఆర్ఎంకే కాలేజీ, మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ ప్లేస్మెంట్ నెంబర్సే చెప్తున్నాయి. పర్సంటేజ్ సిఎస్కి తక్కువ ఉన్నాయి, మెకానికల్కి ఎలక్ట్రికల్కి ఎక్కువ ఉన్నాయి. బట్ యావరేజ్ మీడియం శాలరీ సిఎస్కి ఎక్కువ ఉంది. మళ్ళీ ఎందుకంటే లోలో ఉన్నటువంటి ఎవరైతే ఆటోమేషన్ అవుతుంది కాబట్టి అవసరం లేదు. ఈ బండ పనులు చేసేయడానికి కొంతమంది మనుషులు కావాలి. అంటే సూపర్వైజ్ చేయాలండి కన్స్ట్రక్షన్. దానికి పెద్ద తెలివి ఉంటుంది. 60% ఏంటి, 50% ఏంటి. సివిల్ ఇంజనీరింగ్ సైట్లో ఉండి వర్క్ చేయాలి, మెకానికల్ వర్క్షాప్లో ఉండి సూపర్వైజ్ చేయాలి. వాళ్ళకి పెద్ద స్కిల్ అవసరం లేదండి. ఒక మనిషి కావాలి, వాళ్ళకి 50,000 40,000 జీతం ఇస్తారు, తీసుకెళ్తున్నాడు.
అది మోర్ ఇట్స్ అంటే అంత ఇంటెలిజెన్స్కి సంబంధించిన జాబ్, నేచర్ ఆఫ్ జాబ్ కాదు కాబట్టి, వీళ్ళు ఎక్కువ మంది లేరు కాబట్టి, ఆ ఇండస్ట్రీస్కి అవసరమైంది కాబట్టి వచ్చి పట్టుకెళ్ళాడు. అంటే తెలివి బాగా తక్కువ ఉండి బాగా కష్టపడలేనుడికి ఆ బ్రాంచెస్ బెటరా అని మీరు లాజికల్గా అండర్స్టాండ్ చేసుకుంటే కరెక్టే. సిఎస్లో బెటర్గా పెర్ఫామ్ చేసి, ప్రతి ఈసీలో కానీ బాగా పెర్ఫామ్ చేస్తే శాలరీస్ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. పెర్ఫార్మెన్స్ చేయకపోతే కింద వాళ్ళు తీసుకెళ్ళరా అంటే తీసుకెళ్ళరు. ఇది మీకు అర్థం మరి అవుతుందా అవట్లేదు తెలియదు నాకు. ఇందులో 4-5 డైమెన్షన్స్ ఉంటాయండి. యావరేజ్ పే వేరు, మీడియన్ పే వేరు, పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ వేరు, ఎంతమందిని వదిలేస్తున్నారు అన్నది వేరు, కాలేజీ బట్టి మళ్ళీ ఒక్కొక్క కాలేజ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ బయోటెక్నాలజీ 8 ఉంది, సివిల్ ఇంజనీరింగ్ 8 ఉంది, మెకానికల్ ఒక రకంగా ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ 10 ఉంది. సో ఇట్లా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యావరేజ్ అంటే మీడియానే మనం చూసుకుందామండి. అంటే హైయెస్ట్ పక్కన పెడదాం. నేను అన్నా యూనివర్సిటీ జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను. నేను అక్కడ మళ్ళీ యావరేజ్ శాలరీ సిఎస్కి ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ ఈసీకి ఉన్నాయి. ఈసీలో కొంచెం బాగా బెటర్గా పెర్ఫామ్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే ఈసీ కోర్ కంపెనీస్ వస్తే అవి పట్టుకెళ్తూ ఉంటాయి. వీక్ కాలేజీలో మీరు ఈసీ జాయిన్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పట్టుకెళ్ళరు రారాళ్ళు. సిఎస్ కూడా పట్టుకెళ్ళరు. ఈ చిన్న చిన్న బ్రాంచ్లు ఉంటాయి కదా, మనుషులు కావాలి కదా, వీళ్ళు పట్టుకెళ్తారు. మళ్ళీ ఒక 5 lakhs 6 lakhs అది పెద్ద జీతాలే పెరిగిపోవడానికి ఏముండదు కాబట్టి కొంత డిజైన్కి వాటికి. ఎందుకంటే ఈ నెంబర్ పెరిగిపోతుంది మనకి. అంటే ఈ కోర్ ఇది సిఎస్ కానీ ఇది చదివి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి, ఇంత ఆటోమేషన్ అవుతుంది కాబట్టి రిస్క్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందన్నమాట. బాగా ఐక్యూ తక్కువ ఉంటే ఇంకా చదవలేడు బండగా ఉండదు అనుకోండి. సివిల్ మెకానికల్ అయితే కనీసం ఒడగొచ్చు, కనీసం 30,000 45,000 50,000 సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాలేజీ బట్టి దాన్ని బట్టి పట్టుకెళ్తారు. ఇది కొంచెం జాగ్రత్తగా స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్కి ఎబిలిటీ, వాడుకున్న అలవాట్లు, వాడు చదివే ఇదంతా కొంత చేయాలి. అంటే అఫ్కోర్స్ మా దగ్గరికి ఏదన్నా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు స్టూడెంట్ని మేము చూసి అనాలిసిస్ చేసి కొంతమందికి సివిల్ మెకానికల్ కూడా రికమెండ్ చేస్తూ ఉంటాం. చాలా మంది ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో కూడా స్టూడెంట్ అర్థమైపోతారు. కొంతమంది ఫార్మా అసలు వరస్ట్ అని చెప్తారు, నర్సింగ్, కొంతమందికి అదే చెప్పాల్సి వస్తుంది. మేము అది స్టూడెంట్ బట్టి ఉంటుంది, బట్ అది పక్కన పెడదాం. బట్ ఇది ట్రెండింగ్ అండి. అంటే శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి, బీటెక్కి ఏ విధంగా ఉన్నాయి. ఎంటెక్కి ఇండియాలో శాలరీస్ తక్కువ ఉంటాయి, బీటెక్కి ఎక్కువ ఉంటాయి. జస్ట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను మీకు. అఫ్కోర్స్ మీరు బీటెక్ వర్స్ట్ కాలేజ్లో చదివారు అనుకోండి, దానికంటే కొంచెం బెటర్ కాలేజ్ ఎంటెక్ వెళ్ళారు అనుకోండి, వర్స్ట్లో జీతం కంటే బెటర్ కాలేజ్లో ఎంటెక్ శాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు సిఎస్ చిన్న కాలేజ్లో జీతం రావు, కొంచెం ఎన్ఐటి వరంగల్కి వెళ్ళారు, కొంచెం బెటర్ వస్తాయి అట్లా. మళ్ళీ అది డిఫరెంట్ డైమెన్షన్. ఇట్ డజంట్ మీన్ దట్ ఎంటెక్ జీతం సేమ్ కాలేజీలో ఎంటెక్ అన్న పర్స్పెక్టివ్లో నేను అది మీకు చెప్పాను. ఇప్పుడు ముంబైకి వస్తాను. అంటే ఐఐటీస్లో ఒకటి చెప్తే ఆటోమేటిక్గా కొంత ఐడియా వస్తుంది కాబట్టి. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫస్ట్ చెప్తాను. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 78 అండి ఈసారి. అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్స్ 43, టోటల్ నెంబర్ చెప్తున్నాను. బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ 24, ఎన్విరాన్మెంటల్ సైన్స్ 44 ఉన్నారు, కెమికల్ ఇంజనీరింగ్ 124 ఎక్కువ ఉంటారండి. కెమికల్లో కెమిస్ట్రీ ఒక 50 మంది ఉన్నారు. అంటే జూఎల్ కలిపి 4 years కలిపి చెప్తున్నానండి. సివిల్ ఇంజనీరింగ్ కూడా అంతేనండి, 135. కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ 200 టచ్ అయిపోయింది. ఎకనామిక్స్ తక్కువ మంది 38 ఉంది. ఎలక్ట్రికల్ 196 అండి. ఎలక్ట్రికల్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, పెద్ద కాలేజీ కదండి అది. అఫ్కోర్స్ ఉండాలండి, అంత పెద్ద కాలేజీలో మాత్రం నెంబర్ ఉండాలనుకున్నది వేరే విషయం. సో ఎనర్జీ కొత్తగా పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో 46, ఇంజనీరింగ్ ఫిజిక్స్ వచ్చేటప్పుడు 50, ఎర్త్ సైన్సెస్ అప్లైడ్ జియాలజీ 36, ఎర్త్ సైన్స్ 16 ఉంది, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 40. అంటే వీళ్ళ టోటల్ నెంబర్. ఇందులో ప్లేస్మెంట్ అటెండ్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నాడు, ఆల్మోస్ట్ 80% వరకు ఎలిజిబిలిటీ వచ్చారు. ఇండస్ట్రియల్ డిజైన్ సెంటర్ మ్యాథమెటిక్స్ 19 ఉందండి. మెకానికల్ వచ్చేటప్పుడు 189, మెటలర్జీ 107. సో ఈ ఫిజిక్స్ వచ్చేటప్పుడు 52 ఇలా వచ్చినాయి. ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి నెంబర్స్ అలా చూసినట్లయితే వాళ్ళు క్లియర్గా ఇచ్చారండి నెంబర్స్. చూడు ఓవరాల్గా చెప్తున్నానండి నేను. అంటే సిఎస్ ఇదని కాకుండా నేను ఓవరాల్గా బీటెక్ వచ్చేటప్పుడు 930 స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యారండి. పార్టిసిపేటెడ్ 819, రఫ్గా ప్లేస్డ్ 683. అంటే బీటెక్లో మీకు ప్లేస్మెంట్ పర్సంటేజ్ ఓన్లీ 83% ఉంది అంతే. అంటే బీటెక్లో పర్సంటేజ్, బీటెక్ అంటే మిగతా ఇంకా తక్కువ ఉంటాయి, బీటెక్లో 83 ఉంది. మిగిలినటువంటి రాని బ్రాంచెస్ మీరు చూసుకున్నట్లయితే పర్సంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా ఎర్త్ సైన్స్ కానివ్వండి, లేకపోతేనేమో ఇవన్నీ కొంతమంది ఈవెన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా, కొంతమంది ఈవెన్ కెమిస్ట్రీ వాళ్ళకి కొంతమందికి రాలేదు, ఈవెన్ కొంతమందికి ఈవెన్ ఎకనామిక్స్ కూడా 100% రాలేదు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా ఫుల్ రాలా, బయో సైన్స్ బయో ఇంజనీరింగ్ కూడా జీపీఏ తక్కువ వాళ్ళకి చాలామందికి రాలేదు. మరి సో సిఎస్ ఆఫ్ కోర్స్ యావరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది అనుకోండి. సిఎస్ ఇప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ యావరేజ్ 55 దాటేసింది అది. సో ఎలక్ట్రికల్ కూడా మీకు ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చింది. సో ఫిజిక్స్లో ఉన్న 50 మందిలో హైయర్ స్టడీస్కి ఆల్మోస్ట్ ఒక 5-6 వెళ్ళారండి, అందరూ వెళ్ళలేరు. సో అందులో కూడా కొంతమంది జాబులు రాలేదు, బట్ మిగతా వాళ్ళకి మంచి జాబులు వచ్చినాయి. సో యావరేజ్గా బాగానే వచ్చినాయి, 30 lakhs వరకు టచ్ అయిపోయింది. సో మ్యాథమెటిక్స్ నుంచి కూడా అంతేనండి, 19 మంది మీరు నెంబర్స్ మీరు తీసుకున్నప్పుడు, సో 19 మందిలో ఒక 3 ప్లేస్ అవ్వలేదు, మిగతా వాళ్ళందరూ ప్లేస్ అయిపోయారు. సో లీస్ట్ శాలరీస్ కూడా ఉన్నాయండి. ఈవెన్ ఎంటెక్ కూడా చెప్తాను. ఎంటెక్లో 564 మందికి పార్టిసిపేటెడ్ 497, ప్లేస్ 415, 83%. ఎంటెక్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ పర్సంటేజ్ ఉందండి. కాకపోతే ఎంటెక్లో యావరేజ్లో బాగా తగ్గిపోతాయండి శాలరీస్, బాగా తగ్గిపోయి
ఎంఎస్ రీసెర్చ్ బాగా వస్తాయండి. ఎంఎస్ రీసెర్చ్కి మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఓన్లీ 23 మంది రిజిస్టర్ అయింది. 23 మందిలో ఆల్మోస్ట్ 95% వచ్చేసింది అండి. ఎంఎస్ ఇది పర్ఫెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు రీసెర్చ్కి ట్రెండింగ్ పెరుగుతుంది. ఈవెన్ ఐఐటీ హైదరాబాద్లో కూడా అదే జరిగింది. డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ వచ్చి 216 మందికి ఆల్మోస్ట్ 80% వచ్చినాయండి. డ్యూయల్ డిగ్రీ వాళ్ళు బాగానే వచ్చినాయి ప్లేస్మెంట్స్ కంపేర్ టు, అంటే ఇది అప్లై చేయకండి. ఎలక్ట్రికల్ వాళ్ళకి డ్యూయల్ డిగ్రీ ప్లేస్మెంట్ వచ్చింది కదా, ఎలక్ట్రికల్కి వెళ్తే కాదండి. అది ఎలక్ట్రికల్ బీటెక్ కూడా ఎంటెక్ కూడా ఇది ఓవరాల్ పర్సెంటేజ్ చెప్తున్నాను కాబట్టి ఆల్మోస్ట్ పర్సెంటేజ్ వైపు చూస్తే బీటెక్ కొడుకు ఎంత అయితే ఉందో ఎంటెక్ కొడుకు అంతే వచ్చినాయి. ఎడిషనల్గా బీటెక్ కొడుకు తక్కువ ఏం రాలేదు. జీతాలు కూడా బీటెక్ కొడుకు కూడా బాగానే ఉన్నాయి, ఎంటెక్ కొడుకు సమానంగానే ఉన్నాయి. సో పిహెచ్డి మరి ఘోరం. 230 మందికి రిజిస్టర్ అయితే 117 మంది పార్టిసిపేట్ చేశారు. 32 మందికి జాబ్లు వచ్చినాయండి. 27% వచ్చింది. ఇంకా పిహెచ్డి చేయమంటే ఐఐటి ముంబైలో ఈ పరిస్థితి ఉంటే, ఐఐటి ముంబైలో పిహెచ్డి ప్లేస్మెంట్ పర్సంటేజ్ 25%. అంటే పిహెచ్డికి ఎక్కడ ఫండింగ్ ఉంది, వాల్యూ ఎక్కడ ఉందండి? యావరేజ్ శాలరీ ఎంత ఉందో తెలుసా మీకు? పిహెచ్డి 12 లక్షలు ఉందండి. ఎట్లాగండి అది? చూడండి, యావరేజ్ శాలరీ చెప్తాను అండి. యావరేజ్ సిటీసీ చూస్తే ఓవరాల్గా కాలేజీకి వచ్చేటప్పుడు పిహెచ్డి ప్లేస్మెంట్ యావరేజ్ టీసీ ఏదైతే ఉందో మీకు యావరేజ్ యాన్యువల్ సిటీసీ శాలరీ ప్యాకేజ్ ఫర్ స్టూడెంట్స్ మొత్తం ఐఐటి ముంబై 23 లక్షలు, పిహెచ్డి 18 వచ్చింది. మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపితే యావరేజ్. అంటే కాలేజీ మొత్తం యావరేజ్ బీటెక్ కొడుకు ఎక్కువ, ఎంటెక్ కొడుకు తక్కువ, పిహెచ్డి వరస్ట్ అయిపోయి మొత్తం ఐఐటి ముంబై యావరేజ్ 23 లక్షలు. సిఎస్ ఎలక్ట్రికల్ అవి ఎక్కువే ఉంటాయి, మిగతా బ్రాంచ్లో టాపర్స్ అందరికీ ఎక్కువే ఉంటాయి. బట్ యావరేజ్గా 4 లక్షలు వచ్చిన 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ కొంచెం ఎంఎస్సీలు లేకపోతే రకరకాల కొంచెం బాగా మరీ 5.5 జీపీఏ వచ్చిన వాళ్ళు. అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐఐటి ముంబై మంచిది కాదని చెప్పడం అలా చెప్పకూడదు, దాన్ని అలా కంక్లూడ్ చేయొద్దు మనం. పిహెచ్డి ప్లేస్మెంట్స్ ఓన్లీ 25%. సిటీసీ ఈజ్ ఫార్ లెస్ దాన్ ఎంఎస్. ఎంఎస్ కంటే ఫార్ లెస్ దాన్ ఎంఎస్. మరి ఎందుకు 5 ఏళ్ళు పిహెచ్డి చేసినట్టు వాడు వెళ్ళి? కొంతమంది పార్టిసిపేట్ చేయలేరు. 230 మందికి 117 పాపం రిజిస్టర్ చేశారు, పార్టిసిపేట్ చేశారు. మిగిలిన వాళ్ళు మేబీ పోస్ట్ డాక్లకు వెళ్ళిపోవడం, లేకపోతే వేరే అకాడమిక్స్లోకి వెళ్ళడం. కొంతమంది ఆల్రెడీ ఫ్యాకల్టీ కింద చేస్తారు, మళ్ళీ పిహెచ్డీకి వస్తూ ఉంటారు. సో శాలరీస్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు జనరల్గా సిఎస్ ఎక్కువ ఉంటుంది అనుకోండి, ఎందుకంటే వాళ్ళకి కొంచెం హెచ్ ఫండ్స్ కంపెనీస్ వస్తారు కాబట్టి వాళ్ళ యావరేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఎలక్ట్రికల్ కూడా బాగానే ఉంటుంది, మిగిలిన కూడా వస్తాయండి. ప్లేస్మెంట్ రాకూడదు. అంటే ఓవరాల్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లోయర్ బ్రాంచెస్లో టాప్ స్టూడెంట్స్కి తప్ప మిగిలిన వాళ్ళకి వచ్చే యావరేజ్ ప్యాకేజ్ చూడండి. యావరేజ్ టోటల్ 23 లక్షలు ఉందండి. సో మొత్తం కాలేజీ యావరేజ్ చూస్తే పిహెచ్డీ 18 లక్షలు ఉంది, ఎంటెక్ వచ్చేటప్పటికి 20 లక్షలు వచ్చిందండి, బీటెక్ యావరేజ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 28-30 లక్షలకి వెళ్ళిందండి. సో ఇబ్బంది ఏం లేదు. సో ఎక్కువ ప్యాకేజీలు 1 crore అండ్ అబవ్ ఉన్నవి ఆల్మోస్ట్ మీకు 50 ఉన్నాయి. 1 crore అబవ్. ఆ యావరేజ్ అయిపోతుంది. అది 1 crore 50 మంది ఉన్నారనుకోండి, అక్కడికి 50 కోట్లు అయిపోతుంది కదండి. యావరేజ్ వచ్చేటప్పటికి ఇందులో చాలామందికి 15-18 లోయర్ బ్రాంచ్లకు వచ్చినాయి. టాప్ ఉన్న వాళ్ళు బ్రాంచ్లు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫిజిక్స్లో కొంతమంది మంచి ప్యాకేజ్ వచ్చినాయి, 40-45 కూడా వచ్చినాయండి. ఈవెన్ మిగిలిన బ్రాంచెస్లో కూడా కెమికల్లో కూడా మంచి ప్లేస్మెంట్స్ వచ్చినాయండి టాప్లో ఉన్నట్టు. సో ఇక్కడ ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇండియాలో టాప్ కాలేజీ గురించి చెప్పాను, బట్ సిఎస్సికి యావరేజ్ ఉంది. కాలేజీ యావరేజ్ మొత్తం చూస్తే, బీటెక్ మొత్తానికి చూస్తే, అంటే చాలామంది ఏమంటారంటే సార్ ఎన్ఐటి యావరేజ్ కూడా పర్సెంటేజ్ 80% పీపుల్కి వచ్చినాయి కదా, ఇక్కడ ఐఐటి ముంబైలో ఓన్లీ 75 యావరేజ్. బీటెక్, ఎంటెక్, ఎంఎస్, పిహెచ్డి యావరేజ్ మరి 75% ఉందండి. ఇక్కడ 74 అలా ఉంది. ఇక్కడ చూస్తే పర్సెంటేజ్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి, ఆబ్వియస్గా 80% దాకా ఉంది. కానీ అందులో ఎక్కువ మంది చిన్న బ్రాంచ్లు లేదా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయండి. ఆ బ్రాంచ్ అన్నింటికి అన్ని జాబ్లు వచ్చేంత అవకాశం ఉంటుందో దాన్ని నెగిటివ్గా మనం చూడకూడదండి. కొంచెం పెర్ఫామ్ చేసి బ్రాంచెస్ ఏమంటే, అంటే ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్ చెప్తానండి. రీసెర్చ్ ఇప్పుడు మెటీరియల్ సైన్స్ ఉందండి, ఐఐటి ముంబైలో చాలా బాగా చేస్తారండి. కెమికల్ ఇంజనీరింగ్ చాలా స్ట్రాంగ్ రీసెర్చ్ చేస్తారు. సో రీసెర్చ్ పర్స్పెక్టివ్ నేను మాట్లాడలేదు, ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్కి ఈ వీడియో రిస్ట్రిక్ట్ అవుతున్నాను. దీని నుంచి వేరే కంక్లూషన్స్ మీరు లాగొద్దు, ఓన్లీ ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో నేను మాట్లాడుతాను. ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటేనంటే, ఈ లీస్ట్ పెర్ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, పెద్ద కాలేజ్ అయినప్పటికీ కూడా వాడికి వచ్చి కంపెనీ తీసుకెళ్ళట్లేదు. సిఎస్ ఎలక్ట్రికల్ అంటే 6.5 వాడు కూడా 10 లక్షలు ఇచ్చారులేండి అక్కడ, అది పక్కన పెడదాం. బట్ ఇది జనరల్గా. బట్ ఓవరాల్గా మీరు చూసుకున్నప్పుడు అసలు పిహెచ్డీకి, అంటే నేను ఇది ఎందుకు చెప్తానంటే, పిహెచ్డీ మరి ఘోరంగా ఉందండి. అసలు ఫండింగ్ లేదు, అసలు ఇండియాలో ఎందుకు పిహెచ్డీ చేస్తారు, ఇంత ఘోరంగా ఉంటే ఎందుకు? ఇవి మరి మినిస్టర్స్కి అర్థం కావాలి. యాక్చువల్గా హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. మీ అఫీషియల్ నెంబరు పిహెచ్డీ చేస్తే 18 లక్షలు ఎట్టండి జీతం యావరేజ్గా, నాకు అర్థం కాదు. ఎంఎస్ వాడికి ఎక్కువ, బీటెక్ వాడికి ఎక్కువనా? 5 ఏళ్ళు మరి ఫండింగ్ ఇచ్చి మరి పేటెంట్స్ అవి లేకుండా మరి ఎట్లాంటి వర్క్ జరుగుతుంది ఏంటన్నది నాకు ఇట్స్ డిఫరెంట్ యాంగిల్ అనుకోండి. బట్ యావరేజ్గా చూసేటప్పటికి మీకు ఎన్ఐటీస్లో ఈ విధంగా ఉంటుంది, ఆల్మోస్ట్ 20 లక్షల దాకా ఉంటుందండి. తిరిచి వచ్చేటప్పుడు 24 లక్షలు ఉందంటే రఫ్గా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఎన్ఐటీ తాటిప్పుడు కూడా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు 14-13 లక్షలు, 12 లక్షలు అలాగ ఉంటాయి. కొన్ని అయితే బాగా తగ్గిపోతాయి. సివిల్, మెకానికల్, బయోటెక్, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి
6 lakhs to 8 lakhs 9 lakhs ఉందండి ఎన్ఐటి వరంగల్లో. కొన్ని కాలేజీలో 5 lakhs కూడా ఉన్నాయి, కొన్ని 4 కూడా ఉన్నాయి, 4 lakhs కూడా ఉన్నాయి. బట్ అందులో కొంత బాగా పెర్ఫామ్ చేసిన ఎవరైతే ఉన్నారో మంచిగా వెళ్ళారు. బట్ అందరూ వెళ్ళరండి. ఇప్పుడు బయోటెక్ ఉందనుకోండి ఎన్ఐటి వరంగల్లో, 2-3 కొంచెం హైయర్ స్టడీస్ 4 ఎంతమంది వెళ్ళినట్టున్నారండి సార్, మిగతా వాళ్ళు వెళ్ళాలి. అలాగే మ్యాథ్స్ అందరూ క్వశ్చన్ సెంటర్ వాళ్ళు పట్టుకెళ్తారు. ఎప్పుడో జాబ్ లేదు అట్లా వరంగల్ పోయి 5 years మెసేజ్ అయితే అప్పుడు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. క్వశ్చన్ సెంటర్ వాళ్ళు జేఈ చెప్పడానికి పట్టుకెళ్తున్నారు. 3-4 మాత్రం హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. అక్కడ ప్రాబ్లం ఏంటి, జాబ్ ఎంఎస్సీ ఓడును వీడు ఇద్దరు ఒకటే. అందుకనే ఎగ్జిట్ అయిపోతున్నారు 4 yearsకి. 4 years ఎగ్జిట్ అయిపోయినా 5 years చదివినా కూడా ఓకే జాబ్ వస్తుందని ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తే ఎగ్జిట్ అయిపోతున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఇంకొక 1 year చదివినా కూడా కొంత ఉపయోగం లేదని. సో అందువల్ల లోయర్ బ్రాంచెస్కి వెళ్ళేటప్పుడు మీరు బాగా పర్ఫామ్ చేయగలిగితే వెళ్ళండి. జాబ్ పర్స్పెక్టివ్లో బాగా ఏదో 4 టూల్స్ నేర్చుకుంటే సిఎస్లో జాబ్లు వచ్చే పరిస్థితి ఉందంటే లేదు. కోర్లో ఫర్దర్ స్కోప్ ఉందంటే చాలా హెవీగా ఉంది. బట్ హయ్యర్ స్టడీస్ కానీ డెప్త్ ఉంటే హెవీగా ఉంది. ఆ సిఎస్ టూల్స్ నేర్చుకుని దీనికి వాడాలి. నేను వేరే బ్రాంచ్ చదివి సిఎస్ నేర్చుకుని జాబ్ తెచ్చాను అన్నమాట వాస్తవం అయితే సివిల్ ఇంజనీరింగ్లో యావరేజ్ ఎందుకు మరి 6 lakhs ఉంటుంది? సివిల్ ఇంజనీరింగ్లో సిఎస్ జాబ్ 20 లక్షలకు వచ్చినా 25 లక్షలకు వచ్చినా సిఎస్ యావరేజ్లో కడతారు. ఇది చాలా మందికి తెలియదు. మీరు అనుకుంటారంటే సార్ సిఎస్ తోడికి సివిల్ ఇంజనీరింగ్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ కూడా సిఎస్ స్కిల్స్ నేర్చుకున్నాడు కదా, మరి వాడికి శాలరీ ఎక్కువ వచ్చి ఉంటుంది కదా, వాడిని సిఎస్ డిపార్ట్మెంట్ యావరేజ్లో కల్పించారేమో అనుకుంటారు. కలపరండి. సిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్న యావరేజ్ 5 లక్షలు 6 లక్షల్లోనే వాడికి 20 లక్షలు వచ్చినా కూడా దీంట్లో కలుస్తుంది. మీకు అర్థమైంది లేదు? డిపార్ట్మెంట్ వైపు చూస్తారండి ప్లేస్మెంట్స్. వాడు సిఎస్కి వెళ్ళాడా, కన్సల్టెన్సీకి వెళ్ళాడా, ఫైనాన్స్కి వెళ్ళాడా, టీచింగ్కి వెళ్ళాడా, ఖాళీగా గాలికి తిరుగుతున్నాడా అన్నది పాయింట్ కాదు. ఆ డిపార్ట్మెంట్ వైజ్ వరకు కూడా యావరేజ్ చేస్తారు. అందువల్ల అలాగ వెళ్ళి జాబులు వచ్చిన మాట వాస్తవం అయితే ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్, మెకానికల్, సివిల్ యావరేజ్ 8 lakhs ఎందుకు ఉంది? ఎంటెక్ వాళ్ళకి 6 lakhs ఎందుకు ఉంది? అందులో 2-3 కన్నా కనీసం 5 లక్షలు వచ్చి ఉంటే మరి యావరేజ్ పెరగాలి కదా. అసలు యావరేజ్ 6 lakhs ఉందంటే అందులో చాలా మంది 4 లక్షలు వచ్చినట్టే కదా, కొంతమందికి 8 లక్షలు వచ్చినా. యావరేజ్ 8 అంటే దాని మీనింగ్ ఏంటి అనుకుంటున్నారో? సివిల్ ఇంజనీరింగ్ 6 ఉంది, దాని మీనింగ్ ఏంటి? కొంతమందికి 4 వచ్చి ఉంటే, కొంతమందికి 8 వచ్చి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ బ్రాండింగ్ తోటకూరలు నడవ జాబ్లు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళకి. సో బాగా స్ట్రాంగ్గా చదివి రీసెర్చ్ చేసేసి సివిల్ ఇంజనీరింగ్లో సిఎంయూకి ఏఎంఎల్ కూడా పంపించాను. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్లో కొత్త బ్రాంచ్ ఉంది. అలాంటి వెళ్ళగలిగి కేపబిలిటీ ఉన్నవాడికి సిఎస్ దానికంటే కూడా కోర్లో డీప్ వర్క్ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఫైనాన్స్ ఇండస్ట్రీ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, బయోటెక్నాలజికల్ ఫీల్డ్ కానీ, మెకానికల్ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ కానీ, ఎలక్ట్రికల్ అలైడ్ బ్రాంచెస్ కానీ చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో రీసెర్చ్ ఎవరు చేస్తారు? బయోటెక్నాలజీ అలా ఎవరు ఫ్యాకల్టీ? ఎన్ఐటి వరంగల్లో థియరిటికల్ మ్యాథ్స్ తీసుకుంటే, ఎంఎస్సీ మ్యాథ్స్ తీసుకుంటే ఎవరు రీసెర్చ్ చేస్తాడు అక్కడ? ఎంతమంది చేశారు? ఈ నాలెడ్జ్ మీకు ఉండదండి. ఎందుకంటే ఆ రీసెర్చ్ ల్యాబ్స్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్రొఫెసర్స్ ఎన్ఐటీలో ఉండరు జనరల్గా. ఈవెన్ ఎన్ఐటీ ఎక్కడ ఉంటారండి, ఎన్ఐటీ వరంగల్లోనే లేరు అంటారంటే మిగతా కాలేజీల గురించి మీరు మర్చిపోండి. అసలు మీరు ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతే. ఐఐటి ముంబైలో పిహెచ్డీ చేసినోడికి దిక్కు దివానం లేదు అక్కడ జాబ్లో. చూడండి, ఆ రీసెర్చ్ డెప్త్ మీకు ఎప్పుడైతే లేదు, అది కొద్ది గొప్ప IIITsలో ఉంటుంది. అలాగని కింద IIITs కదండి, పైన ఉన్న IIITsలో దొరుకుతుంది. బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ గట్టిగా దొరుకుతుంది మీకు. ఎందుకంటే బాగా స్ట్రాంగ్ ఏరియాస్లో వర్క్ చేసి వాళ్ళు ఉన్నారండి. లక్నోలో బాగా దొరుకుతుంది మన IIITలో. ఇలా కొన్ని IIITలో ఫ్యాకల్టీ కొంచెం స్ట్రెంగ్త్ ఉంటుంది, అట్లా ఉంటుంది. దీనికంటే మేబీ ఏదైనా ఐఐఎమ్స్లో కొత్తగా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, ఆటలో రీసెర్చ్ చేసి వాళ్ళు ఉంటారండి, స్ట్రాంగ్ ఫ్యాకల్టీ ఉంటారండి ఐఐఎమ్స్లో. ప్రాబ్లీ రీసెర్చ్ చేయాలంటే అలాంటి ఏరియాస్ అయితే ట్రై చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఈ యావరేజ్ శాలరీని అండర్స్టాండ్ చేసుకోండి. ఈ బ్రాంచ్ ఇంకొకటి నేర్చుకుని వెళ్ళిపోయి సిఎస్లో పెద్ద పెద్ద జాబ్లు కొట్టేస్తే యావరేజ్ ఎందుకు ఎంత తక్కువగా ఉంటాయి? ఉండవు. సో కొంతమంది నేర్చుకుని కొట్టగలుగుతారంటే ఒకళ్ళిద్దరు కొట్టుంటారు. యావరేజ్ వచ్చిందంటే ఒకళ్ళిద్దరు కొట్టుంటారు, కానీ ఎక్కువ మంది కొట్టుంటారు. అసలు కొట్టలేదండి నేనండి. మెకానిక్ రోడ్ కూడా 10 లక్షలు వచ్చాడు ఎన్ఐటి వరంగల్లో ఉన్నాడు, బట్ యావరేజ్ 8కి పడిపోయింది కదా. అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అది చూడాలి. బట్ బేస్ మినిమం శాలరీ అయితే మాత్రం మెకానిక్ రోడ్ కూడా ప్లేస్మెంట్స్ ఎక్కువ వచ్చినాయి, గట్టిగానే వచ్చినాయి. పర్సంటేజ్ వైజ్ చూస్తే మీకు సిఎస్తో సమానంగా ఇంచుమించుగా, సిఎస్ వదిలేయండి, కొన్ని ఎలక్ట్రికల్తో సమానంగా వచ్చినాయి. ఇప్పుడు ఐఐటి ముంబైలో కూడా బాగానే వచ్చినాయి. పర్సంటేజ్ వేరు, యావరేజ్ వేరు, మీడియన్ వేరు. హై లెవెల్లో ఉన్న పీపుల్ టాప్ సీట్స్ కొట్టి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటం వేరు, మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కోర్ కంపెనీస్లో వచ్చే శాలరీస్ వేరు, కింద ఉన్నవాళ్ళు లో లెవెల్ జాబ్స్కి వెళ్ళి సిఎస్కి పనికి రాకుండా ఉండడం వేరు. ఇందులో ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ప్రాబబ్లీ ఇది మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, బట్ ట్రై చేయండి 2-3 సార్లు విని. సో అందువల్ల ఏంటంటే ఒక్క పర్టికులర్ సింగిల్ డైమెన్షన్ బట్టి డెసిషన్ తీసుకోవాలి. కాలేజీ బ్రాండ్ ఏంటి, ఆ కాలేజీలో ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్గా ఎలాంటి ప్లేస్మెంట్స్ వచ్చినాయి, అక్కడి నుంచి ఎంతమంది హైయర్ స్టడీస్కి వెళ్ళారు, దాని ప్రాబబిలిటీ ఎంత, హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి సరిపడా సిస్టమ్ ల్యాబ్ కానీ ఉందా లేదా, ప్రాబబిలిటీ ఎంత అవకాశం ఉంది, ఎట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎంత శాలరీస్ వస్తున్నాయి, మీడియన్ ఎంత ఉంది, ఒక బ్రాంచ్లో జాయిన్ అయినప్పుడు ఎలక్టివ్స్ ఏ విధంగా ఉన్నాయి, పక్క బ్రాంచ్కి వెళ్ళి తీసుకునే అంత ఫ్లెక్సిబిలిటీ దానికి ఉందా లేదా, ఎలక్టివ్స్ నెంబర్ ఎక్కువ ఉందా లేదా, మైనర్ తీసుకునే ఆప్షన్ ఉందా లేదా, డబుల్ మేజర్, ఇవన్నింటి దరిద్రం పోవాలంటే కాలేజీ వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి ఓడికి కూడా యూఎస్లో ఇచ్చినట్టుగా ప్రతి ఓడికి కూడా డబుల్ మేజర్ విరివిగా ఇచ్చేయి, లేదా 4th ఇయర్లో ఆప్షన్ వదిలేయాలి వాడికి.
ఆ ఎలక్టివ్స్ పెట్టి అంత స్టామినా మన కాలేజీలో ఉండట్లేదు. ఎందుకంటే దానికి అంతే కదండి, ఎలక్టివ్ ఇప్పుడు క్వాంటంలో ఎలక్టివ్స్ పెట్టాలి, 3-4 ఫ్యాకల్టీ రిక్రూట్ చేయాలి, ల్యాబ్ వేయాలి. ఎవడ పెడతాడు ల్యాబ్? డబ్బులు ఎక్కడే అండి అలా గవర్నమెంట్కి? అన్ని అన్నిటికి ఇచ్చే ఫండింగ్ యూఎస్లో ఒక కాలేజీలో ఇచ్చేదానికి 5% కూడా సరిపోదు. ఇది కూడా మీకు అర్థమవుతుంది. అన్నిటిని కల్పించినా కూడా. సో ఫండింగ్ అనేది చాలా క్రిటికల్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ మీద మనం అందరూ ప్రెజర్ చేసి ఈ కాలేజీకి ఫండింగ్ ఇస్తే ఇది బాగుపడుతుంది. ఫ్రీ బీస్ తీసుకోవడం మానేసి, ఫ్రీగా తినడం మానేసి, పోతుల్లాగా తినేసి ఇంట్లో కూర్చోవడం మానేసి మనం అందరం ఫ్రీ బీస్ మానేసి కాలేజీల మీద డబ్బులు పెట్టాలి. పెడితే ఏమవుద్ది? ఈ ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ కానీ, ఎలక్టివ్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అవ్వడం కానీ, ఫ్యాకల్టీ అన్ని ఎన్ఐటీలో 4,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కరెక్ట్గానే విన్నారు మీకు. ఎన్ఐటీస్ మొత్తం కలిపితే మొత్తం ఎన్ఐటీస్లో 5,000 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. 5,000 ఈ వేకెన్సీస్ ఫిలప్ చేయాలి. చేస్తే ఎలక్టివ్స్లు పెరిగి అప్పుడు అవకాశం వస్తుందండి. ఇప్పుడు కొన్ని కాలేజెస్లో ఉంటాయి, ఐఐసి బెంగళూరులో ఎలక్టివ్స్ ఉంటాయండి. ఒకటే తీసుకునే ఒకటి క్లాస్ చెప్తారు తెలుసా? కరెక్ట్గానే విన్నారు మీరు. ఒకటే తీసుకుంటే ఎలక్టివ్ ఎవడో తీసుకోలేదు అనుకో కోర్సు ఆపరావు, ఆ ఒకటి క్లాస్ చెప్పేస్తారు. అన్ని ఎలక్టివ్స్ ఉంటాయి పెద్ద ఐఐటీస్లో. అది ఉండడం బట్టి వేరే దానికి వెళ్ళడానికి ఒక అవకాశం దొరుకుతుంది. సో ప్లేస్మెంట్స్ రిస్ట్రిక్ట్ అయ్యారు. ప్లేస్మెంట్స్ వరకు ఈ లోయర్ బ్రాంచెస్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, లోయర్ బ్రాంచెస్లో సిఎస్ నేర్చుకుని వెళ్ళడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఆ సిఎస్ నేర్చుకున్నప్పుడు డెప్త్ ఎంతవరకు నేర్చుకోగలటం, అది ప్లస్ ఇది డొమైన్ డీప్గా వెళ్ళి హైయర్ స్టడీస్కి వెళ్ళి పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి, నేను ఎంత రిస్క్ తీసుకోగలను, నేను టాప్ 5లో ఉండగలనా లేదా, మ్యాథ్స్ బాగుంది కదా అని ఎన్ఐటీ వరంగల్ వెళ్తే అక్కడ జాబ్ ఇచ్చేవాళ్ళు లేడు అక్కడ. అది థియరిటికల్ మ్యాథమెటిక్స్. అది బిట్స్లో పోయి ఎంఎస్సీ చదువుతాను, లేదా ఎకనామిక్స్ చదువుతాను, అక్కడి నుంచి నేను ఏదో సిఎస్కి వెళ్ళిపోతాను. ఏంటి వెళ్ళిపోయింది? ఇప్పుడు యావరేజ్ కట్ ఆఫ్ ఎంతో తెలుసా? బ్రాంచ్ మారాలంటే బిట్స్లో 10/10 మన జీపీఏ 9.8, 9.9, 10 రాదు కదా. డిపార్ట్మెంట్ టాపర్గా రాదు ఎకనామిక్స్లో చదివినోడికి. ఇవన్నీ కొంత ఐడియా ఉండాలండి, చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఇది కొంత ప్లాన్ చేసుకుని ఈ ప్లేస్మెంట్స్ నెంబర్స్ మీకు చెప్పాను కాబట్టి డెఫినెట్గా కోర్ బ్రాంచెస్ పర్స్పెక్టివ్లో ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతుంది. బట్ శాలరీస్ తక్కువ ఉంటాయి. కానీ ఎలక్ట్రానిక్స్ వచ్చేటప్పటికి కోర్ కంపెనీస్కి రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళు కోర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. దాంతోపాటు సిఎస్ నేర్చుకోవాలి. ఆ నేర్చుకుని సిఎస్ సరిపోతుంది వాడికి. బట్ సిఎస్ డొమైన్కి వెళ్దాం ట్రై చేయకూడదు అన్లెస్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్. పెద్ద కాలేజీలో అంటే స్టామినా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ చదివాడండి వాళ్ళు బోర్డు మంది, హెచ్ఎఫ్టీలకి, హెచ్ ఫండ్స్కి, సిఎస్ జాబ్స్కి బోర్డు మంది వెళ్తారు టాప్ ఐఐటీస్లో. అది పర్లేదండి, అక్కడ వరకు పర్లేదు. కిందకు వచ్చే కొద్దీ మీకు రిస్క్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ప్లస్ ఆ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ చూసుకోవాలి, మేజర్లు మైనర్లు ఇవన్నీ చూసుకోవాలి. సో అందువల్ల ఏంటంటే కంపెనీస్ ఏమొస్తున్నాయంటే ఇప్పుడు IIIT మీరు ఎక్కడో వెళ్ళిపోయారు, లాస్ట్లో IIIT అక్కడితో వెళ్ళిపోయారు. ఈసీకి వచ్చే కంపెనీస్ ఏంటి, శాలరీస్ ఏంటి అది చూసుకోవాలి. అది లేకుండా మీరు వెళ్ళారనుకుంటే ఇరుక్కుంటారు అక్కడికి. ధారవాడ IIIT ధారవాడ రాలేదనుకోండి. సో ఇది కొంత ప్లేస్మెంట్ మీద కొంత కూడా అవగాహన ఉండాలి. ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఎవరేజ్ సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ చూస్తున్నాడు, మళ్ళీ నేర్చుకోవడానికి ఎడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఎలక్టివ్స్ అలా ఉన్నాయా లేవు, అక్కడ ఆఫర్ చేస్తున్నారా లేదా, మైనర్ ఆఫర్ చేస్తున్నారా, మేజర్ ఆఫర్ చేస్తున్నారా, డబుల్ మేజర్ ఆఫర్ చేస్తున్నారా, ఎట్లాంటి కంపెనీస్ వస్తున్నాయి, ఇది కొంత ఐడియా ఉండాలి. బట్ ఓవరాల్గా లోయర్ బ్రాంచెస్లో పరిస్థితి, అన్ని ఎన్ఐటీల్లో పరిస్థితి ఈ విధంగానే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం అదే లోయర్ బ్రాంచెస్లో మెటలర్జీ అండ్ బయోటెక్నాలజీలో టాప్ 5 పీపుల్ ఎక్స్ట్రాడినరీ కాలేజెస్కి హైయర్ స్టడీస్కి వెళ్తున్నారు. ఉదాహరణ కెమికల్ ఇంజనీరింగ్ బిట్స్, నేను ఒక స్టూడెంట్ స్టాన్ఫర్డ్కి పంపించాను. సిఎస్ కంటే బెటర్ లైఫ్ ఉంటుంది, సిఎస్ పిహెచ్డీ కంటే. ఎంఎల్ కనెక్ట్ అయిపోయాడు. ఆ డొమైన్ ప్లస్ ఎంఎల్ కాంబినేషన్లో రేర్గా దొరుకుతారు. వాళ్ళకి డిమాండ్ చాలా హ్యూజ్ ఉంటుంది అంటే వాళ్ళకి. బట్ అది అందరి వల్ల అవ్వదో. ఆ రిస్క్ తీసుకునేటప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రిస్క్ తీసుకోండి. ఆ రిస్క్ అనేది మీరు తీసుకుంటే కాదు, మీ కాలేజీలో ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు తీసుకోవాలి రిస్క్. ఫెసిలిటీసే లేవు, ఫ్యాకల్టీయే లేవు, ఎలక్టివ్సే లేవు, ఒక దాంట్లో చొచ్చుకెళ్ళిపోయి వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయి ఇంటర్ డిసిప్లినరీ జాయింట్ రిక్రూట్మెంటే లేకపోతే ఫ్యాకల్టీకి దగ్గర జాయింట్ రిక్రూట్మెంట్ అంటారు. లేకపోతే నువ్వు వెళ్ళి చదువుతానంటే ఏంటి చదివితే నాకు అర్థం కాదు, అది చూసుకోవాలి. ఎంసెట్ కాలేజీ కూడా నేను చెప్పను, సపరేట్గా వీడియో ఎంసెట్ నేను చేయను కదా. బట్ ఎనీవే ఈసారి చేస్తాను. ఎంసెట్ కాలేజీ ఎందుకు సార్ తిడతానన్నది అర్థం అవుతుంది. 100 మంది కామెంట్లు వస్తున్నాయి కాబట్టి చెప్తాను నేను. ఎనీవే ఒక ప్లేస్మెంట్స్ మీద ఒక ఐడియాని త్రో చేశాను, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. డెఫినెట్గా చెప్తున్నానంటే కోర్ బ్రాంచెస్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, బట్ శాలరీస్ తక్కువ ఉంటాయి. పోతే ఇదంతా ఆలోచించుకోండి. చెప్పింది ఒకసారి వినండి, 2-3 సార్లు వింటే మీకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షలో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్,
అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్